బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో శాకరాశికుంట, విద్యానగర్ కాలనీలలో సీసీ రోడ్లకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ సమయంలో కార్పొరేటర్లు డబ్బులు వసూలు చేయడంతోనే సరిపోయిందని, అభివృద్దికి మాత్రం నోచుకోలేదని, రాష్ట మంత్రి కొండా సురేఖ ప్రతి డివిజన్లో అభివృద్ది కోసం 30 లక్షలు కేటాయించిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ అభివృద్దిని చూసి కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని, వరంగల్ అభివృద్దిని తాను చూసుకుంటానని కొండా మురళీధర్రావు తెలిపారు. కొంచెం మీరు సైడ్ రండి అబ్బా, వాళ్ళ సార్ మాట్లాడుతున్నారు. నారాజు మధ్యలో గ్యాప్ ఇచ్చేయండి, మధ్యలో గ్యాప్ కొండా దంపతుల నాయకత్వం. ఓకే ఏదైతే మన సాగరాజ్కుంట లోతట్టు ప్రాంతాన్ని ముప్పు ప్రాంతాల నుండి బయటికి తీయడానికి సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ పెట్టడం జరిగింది. తదుపరి వారికి స్వాగతం పలుకుతూ దాసాని శ్రీనివాస్ గారిని పేరు పేరు నామస్వాంజలు. మరి ఈరోజు ఇదివరకు కూడా వర్షం పడ్డప్పుడు అప్పుడు నేను కూడా రావడం జరిగింది, అప్పుడు చూడడం కూడా జరిగింది. ఇప్పుడు మనం ముందుగా ప్రాజెక్టు మొదలుపెట్టినాం, అది వస్తున్నది. అది వచ్చిన తర్వాత కంపల్సరిగా మీరేదో పైప్ లైన్ అన్నారో దాన్ని తీపించే పూర్తి బాధ్యత కూడా మరి మేము తీసుకుంటాం. ముందుగా మనం ఆల్రెడీ 70 కోట్లు పెట్టినాం, పని కూడా స్టార్ట్ అయింది. దీన్ని అలా కలుపుతాం, మనం కలిపితే ఆ నీళ్ళని కూడా అటైపోతాయి. కాబట్టి మీరేం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ వర్షాకాలం వరకే మేము చేసే కార్యక్రమం పెట్టుకుంటాం. అలాగే మరి కొండా సురేఖ గారు, మన మంత్రి గారు మరి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రోజు సీఎం గారిని ఒప్పించి, రేవంత్ రెడ్డిని ఒప్పించి మరి బొందువాగు ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరి ఏదైతే ఉన్నదో 30 లక్షలు ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇంకా 4 రోడ్లు ఉన్నాయని మనోడు చెప్పడం జరుగుతున్నది. కంపల్సరీగా 10 రోజులల్లా
మళ్ళా ఇంజనీర్లతో ఎస్టిమేట్ వేయించి వచ్చి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం మీ సోదరి మరి కొండా సురేఖ గారు మరి చేస్తారు అని పూర్తి నమ్మకం నాకుంది. ఎందుకంటే వారు వచ్చినప్పుడే మరి నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఎక్కడ పోతే అక్కడ వాగ్దానాలు ఇస్తాను, మరి ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత మరి నా మీద ఉంటుంది, సూచేయనన్నాడు అన్నారు. కానీ నాకు జనాన్ని చూసిన తర్వాత కంపల్సరీ చేయాలని ఒక తపన ఉంటుంది. మరి వారిని ఒప్పించి 15 రోజులనే మిగతా కూడా స్టార్ట్ చేయించే ఆ నాలా లేదా పైప్ లైన్ తీపించే కార్యక్రమం కూడా మరి చేస్తాను తెలియజేస్తూ, దయచేసి మరి ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా దగ్గర ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా కొండా సురేఖను మంత్రి గారిని మీ సోదరిమణిగా భావించాలి. మరి కొండమురళి గారి కంటే మీకు తెలుసు, కొండమురళి ఎక్కడో పదవి అయితే కంపల్సరీ ఇస్తారు, మీరే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాబట్టి మీ సోదరిగా భావించి మరి సిద్ధవరాజు కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా చెప్పిన మన పార్టీ గుర్తాడు, ఏ పార్టీలో ఉన్నా కూడా మరి డెవలప్మెంట్ మీరు చూడండి. మరి ఎవరైతే పేద ప్రజలకు న్యాయం చేస్తానో వాళ్ళని చూడండి. మీరు చూసిండ్రు పోయిన 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగలే. మరి పైసలు వసూలు చేసుకోడు, మరి బ్రాండ్ షాప్లో, మరి హోటల్లో కింద పైసలు వసూలు చేసే కార్యక్రమం చేసిన